ఆకలితోనైనా చస్తాం గాని ఈ అవమానాన్ని, ఈ ఆధిపత్యాన్ని మేము భరించం అధ్యక్ష. తెలంగాణ రాష్ట్రం రావాల్సిందే. సీమాంధ్రాన్ని ఏ దేవతలు, ఏ దేవుళ్ళు పాలిస్తున్నారో, తెలంగాణ ప్రాంతాన్ని ఏ దయ్యాలు పాలిస్తున్నాయో ఒక్కసారి ఆలోచన చేయాల్సిన అవసరం లేదా అధ్యక్ష? ఇంత అన్యాయం జరుగుతుంటే, మా కడుపు రగిలిపోతుంటే, మా గుండె మండుతుంటే మేము తెలంగాణ రాష్ట్రం అడిగితే మమ్మల్ని వెకిలి చేస్తారా అధ్యక్ష? వేల మంది తెలంగాణ విద్యార్థులు ప్రత్యేక రాష్ట్రం కోసం చచ్చిపోతే ఎందుకు ప్రత్యేక రాష్ట్రాన్ని వ్యతిరేకిస్తుందో ఒక్కసారి మీరు ఆలోచన చేయాల్సిన అవసరం ఉన్నది అధ్యక్ష. ఈ సమైక్య రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతంలో ప్రాజెక్టులను కట్టుంటే తెలంగాణ ఎడారిగా మారే పరిస్థితి వస్తుండేనా? ఒక్కసారి రాష్ట్ర ముఖ్యమంత్రిని గుండెల మీద చేసుకొని చెప్పమన్నారు అధ్యక్ష. మేము వ్యవసాయానికి అడుగుతలేం, తాగడానికి నీళ్లు అడుగుతున్నాం అధ్యక్ష. తాగడానికి నీళ్లు ఇవ్వలేని ఈ సమైక్య రాష్ట్రంలో మేము ఎందుకు మీతో కలిసి ఉండాలి అధ్యక్ష? దాదాపుగా 60 సంవత్సరాలు, 6 దశాబ్దాలు మీ తల మీద గొడుక్కున్నాం, మీ కాళ్ళ కింద చెప్పులు ఉన్నాం కానీ ఇక ఉండదలుచుకోలేదు అధ్యక్ష. యనమల రేవంత్ రెడ్డి అనే నేను తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను.